మాకైతే తెలిసిన కాడికైతే మొత్తం వాన వానతో మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. ఇంకా వెళ్ళనికి రానికైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా నేనైతే ఆటో నడుపుతా కాబట్టి ఇంకా ఎక్కడో గుంటలు గుంతలే ఉన్నాయి సార్. మొత్తం గుంతలే. ఏ రోడ్డు మొత్తం గుంతలే. ఏ రోడ్డు బాగాలేదు. వర్షం వస్తే చాలు మొత్తం ఇదైపోతుంది. ఇక పోవాలన్నా కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేము. ఈ వర్షంలో అలా నీళ్ళు అన్నీ ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా, దానివల్ల అవ్వదు. ఇక మాకు ఇదంతా ఉన్నది ఇంకా అలవాటు అయిపోయింది. చాలా సంవత్సరాల నుంచి ఇలాగే అవుతుంది. చూస్తారు, వస్తారు, చెక్ చేస్తారు, అంతా దోగుతారు, మళ్ళీ పోతారు, మళ్ళీ సేమ్, మళ్ళీ కామన్ రిపీట్. ఇలాగే అవుతుంది చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇలాగే అవుతుంది. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈ రోడ్లు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ? ఇంకా అంటే మనకి నీళ్ళు ఇప్పుడు కొంత తక్కువ ఉన్నాయి. ఇంకా పోను ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఆ నీళ్ళు పెరిగాయి కొద్ది ఇంకా మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉండే వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొంత తగ్గాయి కానీ మళ్ళీ వస్తుంటాయి వాటర్. ఇంకా ఏంటంటే మన వెహికల్స్ ఏమైనా పెట్టామనుకో వాటర్ ఎక్కువ ఫ్లోలో వచ్చినప్పుడు అవి ఇంకా కొట్టుకుపోతాయి. అలా అంత ఫ్లో వస్తుండే. ఇంకా ఇప్పుడన్నా మనకి తక్కువ కానీ మొన్న ఇంకా 2 days బ్యాక్ అలా అయితే కారు కూడా కొట్టుకుపోతుండే. కారు ఆల్మోస్ట్ కంట్రోల్ తప్పి ముందరికి వచ్చేసింది, కార్ కానీ ఆటో కానీ. అలా ఇది ఎలా చేసా కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా అంటే బండ్లు అయిపోవడము, ఈ వాటర్కి ఎదురుగా ఎవరన్నా మనుషులు పడిపోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయి. ఇది కామన్. ఇదైతే ఏంటంటే ఇంకా ఫ్లో ఎక్కువ వస్తూనే ఉంటుంది కదా, ఆ వాటర్ పోయే కొద్దీ ఇంకా ఫ్లో ఎక్కువనే అవుతూనే ఉంటుంది. ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉన్నప్పుడు పడిపోయి చాలామంది పడ్డారు కూడా. అంతే మేమే మార్నింగ్ వెళ్ళేటప్పుడు కానీ స్కిడ్ అయినాం కానీ అలా అవుతున్నాయి మాకు. అందుకే ఇప్పుడు బయటకు కూడా రాలేదు. ఇప్పుడు నార్మల్గా వచ్చాం షాప్ కానీ అలా వచ్చాం. ఇంకా ఏం లేదన్న, వాటర్ ఎక్కువ ఉంటుంది, వెహికల్స్ పోవడానికి బాగుండదు. మళ్ళీ ఏదైనా బయటికి నైట్ వచ్చినప్పుడు కూడా, నైట్ వర్షం పడ్డప్పుడు కూడా చాలా ఫ్లో వచ్చేస్తూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది. हमारा है ना ये भयंकर गली में है ना, पूरा पानी ऐसे भरता, पता नहीं इसका पानी के लिए कैसे समाधान करना। हमारा अब यहाँ पे अब कांग्रेस सरकार आया, क्या बोलते हैं तेलंगाना सरकार आया, उसको बारे में हाँ कांग्रेस आ गया। अब है ना कैसे पानी देखो कैसे अब चल रहा है। यहाँ पे बहुत मुश्किल हो रहा। मैं हूँ तो मैं नेपाल का हूँ, लेकिन मेरा मन है हैदराबाद में, इसीलिए मैं सर इतना इंटरव्यू मैं देना चाहता हूँ बस। వెంకటగిరి కృష్ణానగర్ కాలనీలో వర్షం పడ్డప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న? ఎప్పుడు వర్షం పడినా కానీ డ్రైనేజ్ నీళ్ళు ఆడుతూనే ఉంటాయి. పైనుంచి జూబ్లీస్ నుంచి మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి మొత్తం ఈ డ్రైనేజ్ వాటర్ ఉంది కదా, ఇవన్నీ ఈ ఫుట్పాత్లు ఆక్రమించేసి మొత్తం వాటర్, డ్రైనేజ్ వాటర్ నీట్ ఎప్పుడు ప్రతిసారి డ్రైనేజీ. ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేసినా కానీ దీనికి మాత్రం ఒక పరిష్కారం చూపించట్లేదు మాకు. నేను ఇక్కడ ఉండి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇదే ఏరియాలో, కృష్ణానగర్ వెంకటగిరిలోనే ఉంటున్నాను. ప్రతిసారి డ్రైనేజీ ప్రాబ్లం. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ రోడ్డు ఎప్పుడు పొడిగా ఉండదు, ఎప్పుడు వాటర్ పాడుతూనే ఉంటుంది. ఇది వర్షాకాలంలో కాకుండా రెగ్యులర్ టైంలో టైంలో కూడా ఈ డ్రైనేజీలు పొంగుతూనే ఉంటాయి. ఎవరు మాకు పరిష్కారం చూపించట్లేదు. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్తారు. డైలీ మా మిస్సెస్ ట్యూషన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ వాటర్లో 2 సార్లు తిరుగుతుంది మా మిస్సెస్. చాలా ప్రాబ్లం. పిల్లలు కొట్టుకుపోతారు. నాకు 1 year పాప, ఫస్ట్ క్లాస్ పాప, బాబు LKG బాబు. మధ్యాహ్నం పూట ప్రతిసారి డ్రైనేజ్ వాటర్లో వెళ్ళాలి. వాళ్ళకి జ్వరాలు. ఇప్పుడు కూడా పిల్లలకు జ్వరం వచ్చి మంచాన పడింది. అంటే ఇక్కడ ఈ రోడ్లో వెహికల్స్ కూడా కొట్టుకొని పోతుంటాయి. వెహికల్స్ ఈ మార్కెట్ బండ్లు ఇప్పుడు నా బైక్ ఇక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోతాయి. ఎంతవరకు వస్తాయి అన్న వాటర్? ఇక్కడ నడుము లోతుకు వస్తాయి అన్న. ఇప్పుడు ఆ మెట్లు చూసారా, అక్కడ వరకు వస్తాయి. వాళ్ళంతా ఆ షాపుల వాళ్ళంతా మెట్లు కట్టుకుంది దానికోసమే. ప్రతిసారి ఇదే ప్రాబ్లం. ఏం డిమాండ్ చేస్తున్నా గవర్నమెంట్ నుంచి ఏం లేదు. ఈ డ్రైనేజీ మెయిన్ డ్రైనేజీ ఇది మాత్రం రెగ్యులర్ క్లీన్ చేయించట్లేదు. ఇంకోటి ఇదొకటి చేపిస్తే బాగుంటుందని నాకు కోరిక. ఇక్కడ చాలా రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు ఇక్కడ స్థానికులను అడిగి, వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం ముందుకి డైరెక్ట్ చూస్తే పిల్లలు అయితే వీళ్ళు ఆడుకుంటున్నారు. ఒక ఆయన అయితే ఏకంగా ఈ వర్షాన్ని అధిగమించి మరీ బండి తోలుకొని తీసుకొని వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అయినా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఇంత షాపులు ఓపెన్ చేయాలి, వాళ్ళ జీవనాధారం ఇట్లా చాలా కష్టతరంగా అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కరు వాళ్ళు రెయిన్ కోట్ లేని ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. జాబ్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితిలో కూడా ఇక్కడ మనకు తయారైపోయింది. అసలు జాబ్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, పిల్లలు ఏదైనా బయటికి వెళ్ళాలన్నా ఈ రోడ్లు అయితే మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి. కింద మీద పడుకుంటూ ఈ రోడ్ల మీదకి వెళ్ళి వస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ రోడ్ల మీద అంటే మరీ స్పీడ్గా వచ్చే వాహనాలు కూడా ఒకటేసారి ఆగేసి చిన్న గుంతలలో కిందికి మీదకి పడుకుంటూ వస్తున్న కారు కూడా, ఇంత కారు సేఫ్టీగా ఉండే కారు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. దీంట్లో మాత్రం ప్రభుత్వ
తక్షణమే దీని మీద చర్య తీసుకొని ఈ నాలాలైనా ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో మంచిగా చేసి దీనికి కృష్ణానగర్కు ఒక విముక్తి కలిగించి ఈ వరద వల్ల ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందికి ఒక విముక్తి కలిగించాలని చెప్పేసి ఈ లోకల్లో ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో రాహుల్, ఆంధ్రప్రభ.